సచ్చిదానంద స్వామి ప్రబోధాలు చేస్తూ ఊరూరా తిరుగుతుండేవాడు. ప్రజలిచ్చే దక్షిణను ఖర్చులకోసం స్వీకరించేవాడు. కొంతకాలానికి ఆయన దగ్గర ఒక మూటనిండా కాసులు సమకూరాయి. దాన్ని ఆయనెప్పుడూ తన రొండిన దోపుకునే ఉండేవాడు. అది గమనించిన ఒక ఆకతాయి దాన్నెలాగైనా దొంగిలించాలనుకున్నాడు. ఓసారి వినయంగా స్వామివారిని కలిసి, నేనొక అనాథను. నన్ను శిష్యునిగా స్వీకరించారంటే సేవలు చూస్తూ కూడా తిరుగుతాను అంటూ అభ్యర్థించాడు. స్వామీజీ వాడి మాటలు నమ్మి వాడి భుజాన ఒక జోలును తగిలించి శిష్యుడిగా చేర్చుకున్నారు. ప్రతిరోజూ గురుశిష్యులు ఊరూరా తిరుగుతూ రాత్రి వేళ ధర్మసత్రాల్లో బస చేసేవారు. ఎవరి జోలును వారు పక్కన పెట్టుకుని పడుకునేవారు. 4 రోజులు గడిచాక స్వామీజీగాగా నిద్రలో ఉండగా ఆయన రొండిన కాసుల మూటకోసం శిష్యుడు వెదికాడు. అది కనిపించలేదు. నెమ్మదిగా ఆయన జోలు తీసి చూశాడు. అందులోనూ లేదు. గురువు గట్టోడే, కాసుల మూటను ఎక్కడో దాచాడు అనుకున్నాడు శిష్యుడు. మర్నాడు స్నానం చేసి వచ్చిన గురువుగారి రొండిన కాసుల మూట యథావిధిగా కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రికూడా వాడు వెతికి చూశాడు, కాని ఎక్కడా మూట కనిపించలేదు. మరో 4 రోజులు తిరిగేసరికి ఆకతాయి శిష్యుడికి విసుగెత్తింది. గురువుగారి దగ్గరకు వెళ్లి, స్వామీ, ఈ సంచార జీవితం మొహం మొత్తింది. ఏదైనా వృత్తి చేసుకుని కాలం గడుపుతాను. సెలవిప్పించండి అన్నాడు. తప్పకుండా పోయిరా నాయనా. ఎక్కడున్నా మంచి బుద్ధితో మెలుగు అన్నారు సచ్చిదానందస్వామి. వెళ్లిన శిష్యుడు వెంటనే తిరిగొచ్చి, గురువుగారు, నాదొక చిన్న సందేహం. పగలంతా మీ మొలను వేలాడే కాసుల మూటరాత్రి వేళ కనిపించదేం? ఎక్కడ దాచేవారో వినాలని కుతూహలంగా ఉంది అన్నాడు. సచ్చిదానంద స్వామి నవ్వి, నాయనా, నీ వాలకాన్ని మొదటిరోజే గ్రహించాను. రోజూ రాత్రి నీ వెదుకులాట గమనిస్తూనే ఉన్నాను. అందుకనే నిద్రపోయే ముందు కాసుల మూటను నీ జోలిలోనే పెడుతూ వచ్చాను. మర్నాడు నీకన్నా ముందే లేచి తీసుకునేవాణ్ణి. ఇతరులది దోచుకోవాలనుకునేవాడు తన దగ్గరున్నదాన్ని గ్రహించలేడు కదా శిష్య అన్నారు. శిష్యుడు సిగ్గుతో తలవంచుకుని వెళ్ళిపోయాడు. అనగానగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు కొత్త విషయాలను తెలుసుకోవటమంటే చాలా ఇష్టం. కనపడిన వాళ్లనల్లా కొత్త విషయాలు చెప్పండి, కొత్త విషయాలు చెప్పండి అని వేధించేవాడాయన. ఎవరైనా గొప్ప విషయాన్ని చెబితే వాళ్లకు ఏదో ఒక బహుమానం ఇచ్చేవాడు. ఒకరోజున ఆయన ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను పిలిపించాడు. మీరు కనుగొన్న క్రొత్త పరికరాలను, పదార్థాలను, ప్రయోగాలను వివరించండి అన్నాడు. అందరూ ఎవరికివారు తాము కనుగొన్న విషయాలను చూపి వివరించారు. రాజుగారికి అవన్నీ చాలా సంతోషాన్నిచ్చాయి. కాని వాటిని ఉపయోగించి ఏమి చేయాలో మాత్రం ఆయనకు అర్థం కాలేదు. శాస్త్రవేత్తలు అందరినీ పంపించివేశాక రాజుగారు ఆలోచనలో పడ్డారు. ఇవన్నీ కొత్త సంగతులు సరే, కాని మామూలు ప్రజలకు పనికివచ్చేవి ఇందులో ఎన్ని ఉన్నాయి? అసలు నా రాజ్యపు ప్రజల అవసరాలను ప్రతిబింబించేవిగా ఈ ప్రయోగాలు ఎందుకు లేవు అని. అప్పుడు మంత్రి, ప్రభూ, నాకు తెలిసిన శాస్త్రవేత్త ఒకరున్నారు. ప్రజల మధ్యనే జీవిస్తుంటాడాయన. ఆయన ప్రయోగాలు అందరికీ సులభంగా అర్థమవుతుంటాయి. మీరు కోరితే ఆయనను ఒకసారి రమ్మంటాను అన్నాడు రాజుతో. రాజుగారు సంతోషంగా సరే అనగానే మంత్రి శాస్త్రవేత్తను పిలిపించాడు. శాస్త్రవేత్త బల్లమీద ఒక గాజు కుప్పెను పెట్టాడు. ఆ కుప్పెలో ఒక ఈగ ఎగురుతున్నది. దానికి 6 కాళ్ళు ఉన్నాయి. రాజుగారికి ఈగను చూపించి శాస్త్రవేత్త ఆ ఈగకు ఒక కాలు తీసేశాడు. ఈగ కొంచెంసేపు బాధపడి ఆపైన మళ్లీ ఎగరసాగింది. శాస్త్రవేత్త ఒక్కటొక్కటిగా దాని కాళ్ళు తీసేస్తూ వచ్చాడు. చివరికి అది ఇక ఎగరలేక ఒకే చోట కూలబడింది. రాజుగారికి ఈగ పరిస్థితిని చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు శాస్త్రవేత్త, ప్రభూ, ఈగ పరిస్థితిని చూసి తమకు బాధ కలిగిందని తెలుస్తూనే ఉన్నది. అయితే తమరు గమనించాల్సింది వేరే ఉన్నది. ఈగ మన రాజ్యంలో రైతును సూచిస్తున్నది. పశువులు, నీళ్లు, విత్తనాలు, శ్రమశక్తి, భూమి గిట్టుబాటు ధర 6 రైతుకు 6 కాళ్లలాంటివి. ప్రస్తుతం మన రాజ్యంలో రైతుకు ఇవన్నీ ఒక్కటొక్కటిగా దూరమైపోతున్నాయి. రైతులు ఏమీ చేయలేక చతికిలబడిపోతున్నారు. దీన్ని మీ దృష్టికి తేవటం కోసం ఇలా చేయవలసి వచ్చింది, క్షమించాలి అన్నాడు. తన రాజ్యంలో రైతుల కష్టాలేంటో తెలుసుకున్న రాజుగారు వెంటనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
వ్యవసాయానికి పెద్దపీట వేశారు. రైతుల స్థితిని మెరుగుపరచారు. రామాపురం అనే పల్లెటూర్లో జోగయ్య అనే రైతు ఉన్నాడు. భార్య పిల్లలతో చూడముచ్చటైన కుటుంబం అతడిది. అతడికి రాము అనే 10 ఏళ్ల కొడుకు, భాగ్య అనే 5 ఏళ్ల కూతురు అంటే పంచప్రాణాలు. తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసే జోగయ్య చిన్నపాటి గొర్రెల మందను కూడా పెంచుతుండేవాడు. ఒకరోజు పొలం పని చేసే కూలీలతో పొలానికి వెళ్తూపాటు గొర్రెల మందని తోలుకుని పొలానికి వెళ్లాడు జోగయ్య. అంతేగాకుండా తాను పొలం పనులు చూసుంటుంటే గొర్రెలకు కాపలా ఉంటాడని కొడుకును కూడా పొలానికి తీసుకువచ్చాడు. నాయనా రాము, నేను పక్కనే కూలీలతో పొలం పని చేయిస్తూ ఉంటాను. నువ్వు గొర్రెల మందను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పాడు జోగయ్య. కాని ఇక్కడకు అప్పుడప్పుడు పెద్దపులి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా చెప్పాడు. ఒకవేళ పులి వచ్చినట్లయితే గట్టిగా కేకలు వేయమని చెప్పి కూలీలతో పనులు చేయించటంలో మునిగిపోయాడు జోగయ్య. అసలే ఆకతాయి కుర్రాడైన రాము తండ్రిని ఆటపట్టించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నాన్నా నాన్నా పెద్దపులి వచ్చింది అంటూ పెద్దగా అరిచాడు. నిజంగానే పులి వచ్చిందేమో అనుకున్న జోగయ్య కూలీలతో కలిసి పెద్ద పెద్ద కర్రలు గడపారలతో పరుగు పరుగున వచ్చాడు. ఇది చూసిన రాము, నాన్నా పులి లేదు, ఏమీ లేదు, ఊరికే మిమ్మల్ని ఆటపట్టించాలని కేకలు వేశానని చెప్పాడు. దీంతో కోప్పడిన జోగయ్య ఇలాంటి పని ఇంకెప్పుడు చేయవద్దని రాముని హెచ్చరించి కూలీలతో కలిసి వెళ్ళిపోయాడు. మరికొంతసేపు కిమ్మనకుండా ఉన్న రాము మళ్ళీ నాన్నా నాన్నా పెద్దపులి వచ్చింది అంటూ కేకలు వేశాడు. ఈసారి కూడా నిజమేననుకున్న జోగయ్య కర్రలు గడపారలతో ఉరికి వచ్చాడు. అయితే ఈసారి కూడా ఆటపట్టించేందుకే కేకలు వేశానని రాము చెప్పడంతో చెంప పగులగట్టిన జోగయ్య కోపంగా వెళ్ళిపోయాడు. రాము బాధతో ఏడుస్తూ కూర్చుని గొర్రెలవైపు చూస్తుంటే నిజంగానే పులి వచ్చింది. నాన్నా నాన్నా, ఈసారి నిజంగానే పెద్ద పులి వచ్చింది అంటూ గట్టిగా కేకలు వేస్తూ అరచి చెప్పాడు. ఎంత అరచి చెప్పినప్పటికీ జోగయ్య, కూలిపనివాళ్లు ఎవరు కూడా రాము మాటలను పట్టించుకోలేదు. ఈసారి కూడా మళ్లీ అబద్ధాలు చెబుతున్నాడని అనుకున్న వారందరూ ఊరకుండిపోయారు. ఈలోపు గొర్రెల మందలో జొరబడ్డ పెద్దపులి గొర్రెపిల్లను ఒకదానిని మెడకరచి ఈడ్చుకుని వెళ్ళిపోయింది. జరుగుతున్న దాన్ని బిక్కచచ్చిపోయి చూస్తున్న రాము భయంతో వణకసాగాడు. ఏదో వేళాకోళానికి నవ్వులాట కోసం చిన్న అబద్ధం చెబితే అది నిజంగానే నిజమైందని మనసులోనే అనుకున్న రాము బాధతో ఏడ్వసాగాడు. ఇంకెప్పుడు వేళాకోళానికి కూడా అబద్ధం చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి హాస్యానికైనా అబద్ధం ఆడరాదు అనే గొప్ప సత్యాన్ని, నీతిని ఈ రాము కథ ద్వారా తెలుసుకున్నాం. సీతమ్మధార అనే ఊర్లో రాము అనే కుర్రాడు ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ప్రతి పని సులభంగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవాడు. ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక పండితుడికి రాము ఎదురయ్యాడు. రాములో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు అతడు ఇలా అన్నాడు: నువ్వు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గముంది. ఈ ఊరి పశ్చిమ దిశలో రావి చెట్టుకు కుడివైపు 10 అడుగుల దూరంలో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పండితుడు. బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో ఏమో, ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే వృధా శ్రమ కదా అనుకుంటూ రాము కూడా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ప్రతి పనిని రాము ఇలాగే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. కొంతకాలానికి ఆ ఊర్లో కరువు వచ్చింది. తాగేందుకు నీరు లేక పశువులు, ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎంతమంది ప్రయత్నించినా చుక్క నీరు కూడా పడలేదు. ఆ సమయంలో రాముకు హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. పండితుడు చెప్పినట్లుగా బంగారు నగలు గనుక దొరికితే వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా సరే హాయిగా బ్రతికేయచ్చు అని మనసులో అనుకున్నాడు రాము. వెంటనే ఓ పలుగు పార తీసుకుని ఈశాన్య దిశలో రావి చెట్టు దగ్గర తవ్వడం మొదలుపెట్టాడు. ఎంత తవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు అవసరం కాబట్టి ఎలాగైనా సరే వాటిని చేజిక్కించుకోవాలనుకున్నాడు. విశ్రాంతి లేకుండా తవ్వుతూనే ఉంటాడు. 3 రోజులు గడిచాయి. 4వ రోజు ఉదయాన్నే రాము కాళ్లకి నీటి చెమ్మ తగిలింది. కొద్దిసేపటికి నీరు ఊరడం ప్రారంభమైంది. రాము గబగబా గుంటలోనుంచి పైకి వచ్చేశాడు. ఆ గుంటంతా నీళ్లతో నిండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఊరి ప్రజలంతా వచ్చి రాము శ్రమని మెచ్చుకున్నారు. ఊరికి ఇంత గొప్ప ఉపకారం చేసిన అతడికి ఊరి ప్రజలంతా ఎన్నో రకాల బహుమతులు ఇచ్చారు.
శ్రమపడితే అందరి ప్రశంసలతో పాటు విలువైన బహుమతులు కూడా వస్తాయని గ్రహించిన రాము ఆ రోజునుంచి కష్టపడి పనిచేయటం ప్రారంభించాడు. అందరికీ ఆదర్శప్రాయుడైనాడు. మరి మీరు కూడా సోమరులుగా కాకుండా బాగా కష్టించి పనిచేసేవారిలాగా తయారై పుట్టిన ఊరుకు, దేశానికి మేలు చేస్తారు కదూ. పసిప్రాయంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సీనయ్యను ఓ అవ్వ చేరదీసి ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది. అదే ఊర్లోని ఆలెల్లో పనిచేసే అవ్వకు ఆ గ్రామస్తులు తృణమో పనమో సమర్పించుకునేవాళ్లు. అవ్వ ఉండేందుకు ఊరి చివర్లో ఓ గుడిసెను కూడా వేయించారు. దాంట్లోనే అవ్వ, శివయ్య జీవనం గడిపేవారు. అవ్వ కష్టపడి సీనయ్యను పెంచేది కాని వాడిని ఏమాత్రం కష్టపడనిచ్చేది కాదు. దీంతో సీనయ్య సోమరిపోతుగా తయారయ్యాడు. అందరూ పనికిరానివాడిని తిడుతుంటే వాడు కోపంతో తిరగబడేవాడు. ఎలాగైనా సరే సీనయ్యను ప్రయోజకుడిని చేయాలనుకున్న అవ్వ చదువు సంధ్యలు నేర్పించేందుకు బడిలో చేర్పించింది. అయితే బడిలో పిల్లలను కొడుతున్నాడన్న కారణంతో పంతులు వాడిని బడికి రానివ్వలేదు. దాంతో చదువు సాగకపోగా వాడి మొరటుతనం పెరగసాగింది. ఒకరోజు అవ్వకు ఉన్నట్టుండి ఆరోగ్యం చెడి మంచం పట్టింది. తాను చనిపోవడం తప్పదనుకున్న ఆమె మనవని దగ్గరికి పిలిచి, నాయనా శివయ్య, అందరూ నిన్ను పనికిమాలినవాడివని గేలి చేస్తున్నందుకు బాధపడి వాళ్యమీద తిరగబడి గొడవలు తెచ్చుకోవద్దు. ఈ సృష్టిలో పనికిమాలినదంటూ ఏది ఉండదు. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. ఈరోజు ఇలా అన్నవరే రేపు నిన్ను మంచివాడివి అంటారు. ఆ దేవుడే నీకు రక్షగా ఉంటాడు అని చెప్పి కన్ను మూసింది. అవ్వ పోయాక ఊరిజనం సీనయ్యను మరింత చులకనగా చూడసాగారు. దీంతో ఈ ఊర్లో నుంచి బయటికి వెళ్లిపోయి అవ్వ చెప్పినట్లుగా ప్రయోజకుడే తిరిగి వచ్చి అందరి దగ్గర మెప్పు పొందాలని అనుకున్నాడు. గుడిసెలో ఒక మూలగా అవ్వ వాడిన చింకి గోతాం, దాని పక్కన గూట్లో సూది కనిపించాయి. వాటిని చూడగానే ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదు అని చెప్పిన అవ్వమాటలు గుర్తుకు రాగా అక్కడ్నించి బయటపడ్డాడు. అలా వెళ్తుండగా ఒక అడవిలో ఓ పెళ్లి బృందాన్ని బందిపోటు దొంగల నుంచి కాపాడడంతో సీనయ్యను మెచ్చుకుంటూ వాళ్లు 10 కాసుల బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు. బంగారు కాసులు వచ్చిన ఉత్సాహంతో సీనయ్య వేగంగా నడవసాగాడు. అడవిదాటి కొంత దూరం పోయేసరికి వాడికి ఒక మామిడితోపులో కొంతమంది గుసగుసలాడుతూ మాట్లాడుకోవడం కనిపించింది. దగ్గరికెళ్లిన సీనయ్య సంగతేంటని అడిగాడు. మహారాజా, వారిని చూసి తిరిగి వస్తున్న మా జమీందారు భోజనం కోసం ఇక్కడ విడిది చేశారు. కాళ్లు కడుక్కునేందుకు చెప్పులు విడిచినప్పుడు ముళ్ళు గుచ్చుకుపోయింది. ఎలా తీయాలో మాకు పాలుపోవడం లేదని చెప్పారు సేవకులు. ఓస్ ఇంతేనా అంటూ తన దగ్గరున్న సూదిని తీసి ముందుకెళ్లిన సీనయ్య జమీందారు కాలినుంచి ముళ్ళును సునాయాసంగా తీసిపారేశాడు. దీంతో ముళ్ళు బాధనుంచి బయటపడ్డ జమీందారు మెచ్చుకున్నాడు. ఈలోగా అటువైపే వెళ్తోన్న పెళ్లి బృందం వాళ్లు కూడా సీనయ్య చేసిన సహాయం గురించి జమీందారుకి చెప్పారు. విషయం విన్న జమీందారు మరింతగా సంతోషిస్తూ సీనయ్య వివరాలు అడిగ తెలుసుకుని, మీ ఊరు మా జమీనులో భాగమే. కొంతకాలంగా ఆ ఊర్లో సెస్తులు సరిగా వసూలు కావటం లేదు. మా అధికారులకు నీ సహాయం కావాలి. వారికి సహాయకుడిగా నీకు ఉద్యోగం ఇస్తాను, చేరుతావా అని అన్నాడు జమీందారు. పట్టరాని సంతోషంతో సీనయ్య సరేనన్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత సెస్తులు వసూలు చేసే అధికారికి సహాయంగా తన గ్రామానికి వెళ్లిన అతడిని గ్రామస్తులంతా చాలా గౌరవంగా సీనయ్యగారు అంటూ పిలవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈరోజు హేళన చేసిన వారే రేపు నిన్ను చూసి ప్రయోజకుడివని మెచ్చుకోగలరు అంటూ అవ్వ ఇచ్చిన దీవెనలో మనసులో మెదలగా లోలోపలే సంతోషంతో పొంగపోయాడు సీనయ్య. కాకతీయ రాజులకు, మధురైకి చెందిన పాండ్య రాజులకు ఆధిపత్యం కోసం ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే అంగబలంలోనూ అర్ధబలంలోనూ బాగా బలంగా ఉన్న కాకతీయరాజు గణపతిదేవుడు పాండ్యరాజులను ఓడించి వారిని తనకు సామంతులుగా చేసుకోవాలని అనుకుంటుండేవాడు. ఒకరోజు గణపతిదేవుడికి అవకాశం రానే వచ్చింది. యుద్ధం కోసం తయారవమని తన సేనాధిపతికి ఆయన కబురు పంపించాడు. అయితే అప్పటికే అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉన్న సైనికులు అందుకు సన్నద్ధంగా లేరని రాజుకు చెప్పాడు సేనాధిపతి. ఇలాంటి సమయంలో యుద్ధానికి వెళితే అపజయం పాలవాల్సి వస్తుందేమోనన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు. అయితే పాండ్యరాజులను ఓడించేందుకు మంచి అవకాశం ఇప్పుడే వచ్చిందని, దీన్ని పోగొట్టుకోదలుచుకోలేదని చెప్పిన గణపతిదేవుడు యుద్ధానికి ఖచ్చితంగా వెళ్లాల్సిందేనని ఆజ్ఞాపించాడు. ఇలాగైతే తాము లొంగిపోవటం ఖాయమని, రాజుకు అవమానం జరగక తప్పదనుకుంటూ సైన్యం సేనాధిపతి వెంట యుద్ధానికి బయలుదేరింది. సేనాధిపతి సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరిన గణపతిదేవుడు దారిలో సైనికులు వాళ్లలో వాళ్లు గుసగుసలాడుకోవటం గమనించాడు. గెలుపు సాధించే నమ్మకం సైనికులు ఎవరిలోనూ లేదని గ్రహించిన ఆయన వారిలో ఆత్మవిశ్వాసం కలిగించే ఉద్దేశ్యంతో ఒక అమ్మవారి ఆలయం ఎదుట గుర్రాన్ని ఆపాడు. గుడి లోపలికి వెళ్లి అమ్మవారికి నమస్కరించి బయటకు వచ్చిన రాజు, ఇప్పటికే అలసిపోయి ఉన్న మీరు ఈ యుద్ధంలో గెలవలేమని అనుకుంటున్నారు కదూ, ఈ విషయంలో అమ్మవారి సంకల్పం ఎలా ఉందో తెలుసుకుందాం రండి అంటూ పిలిచాడు. ఒక నాణెము తీసి చూపించి, బొమ్మ బొరుసు వేస్తాను,
నాణెముపై గల రాజముద్రిక పడిందంటే అమ్మవారు మనల్ని దీవించినట్లే, విజయం మనదే. అదే బొరుసు పడితే మనం వెనక్కి వెళ్ళిపోదాం అంటూ నాణెంపైకి ఎగురవేశాడు. అంతే, నాణంపై రాజముద్రిక కనిపించింది. నాణెముపై రాజముద్రిక కనిపించగానే సైనికులలో ఒక్కసారిగా ఉత్సాహము ఊరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యము ముందుకు సాగింది. గెలుపు తమదేననే ఆత్మవిశ్వాసంతో శత్రు సైనికులను చీల్చి చెండాడారు. రాజు గణపతిదేవుడు మధురై పాండ్యరాజులతో తలపడివారిని చిత్తుగా ఓడించి వారి మిత్రరాజు కొప్పెరుజంగను తనకు దాసోహమయ్యేటట్లు చేసుకున్నాడు. యుద్ధంలో విజయానంతరం సైనికులంతా సంతోషంలో మునిగి ఉండగా రాజు వద్దకు వచ్చిన సేనాధిపతి యుద్ధానికి సంసిద్ధంగా లేని సైన్యం చేతనే యుద్ధం చేయించి విజయం సాధించడం ఆశ్చర్యంగా ఉంది ప్రభూ అని అన్నాడు. అప్పుడు గణపతిదేవుడు నవ్వుతూ తాను అమ్మవారి గుడి దగ్గర వేసిన బొమ్మ బొరుసు వెండి నాణేన్ని చూపించాడు. నాణెం రెండువైపులా రాజముద్రిక ఉండటం గమనించిన సేనాధిపతి రాజుకు వినయంగా నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ కథను బట్టి మీకు ఏం అర్థమైందో చెప్పండి. అన్నింటికంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమని అర్థమైంది కదూ. యుద్ధానికి ఏమాత్రం సంసిద్ధంగా లేని సైన్యంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రాజు తెలివిగా వెండి నాణెం రెండువైపులా రాజముద్రిక ఉన్నదాన్నే బొమ్మ బొరుసు వేశాడు. వారిలో ఉత్సాహం ఊరకలు వేసేలా చేశాడు. కాబట్టి ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మవిశ్వాసముంటే మనం దేన్నైనా సాధించవచ్చు. ఒక చిన్న నీటి సరస్సులో పక్షులన్నీ కలసిమెలసి జీవనం సాగిస్తుండేవి. అందులో ఎక్కువగా హంసల సంఖ్య ఎక్కువగా ఉండేవి. ఓ ఎండాకాలంలో ఆ సరస్సులో నీరు తక్కువ అవడంతో బాతులన్నీ వలస వెళ్లిపోయాయి. అందులో ఒక్క నల్లని బాతు మాత్రం అక్కడే హంసలతో పాటు ఉండిపోయింది. హంసల్లో పెద్ద వయసు కలిగినవి తమ పిల్లలతో పాటు ఈ నల్లబాతు పిల్లను కూడా చేరదీసి తమతోనే ఉంచుకోసాగాయి. ఇది నచ్చని చిన్న వయసు హంసలన్నీ బాతు పిల్లను ఏడిపించేవి. తమతో ఉండవద్దని, నువ్వు అందంగా ఉండవు, మేము చూడు ఎంత తెల్లగా ఉన్నాము అంటూ మాటలతో గాయపర్చేవి. వీటన్నింటినీ మౌనంగా భరించిన నల్ల బాతుపిల్ల ప్రతిరోజూ గట్టుపైన కూర్చుని బాగా ఏడ్చేది. ఎన్ని రోజులు గడుస్తున్నా చిన్న హంస పిల్లలు ఏవీ దాన్ని దగ్గరకు రానియలేదు. దీంతో ఆ బాధ భరించలేని నల్లబాతు అక్కడ్నించి దూరంగా వెళ్లిపోయి ఒక చిన్న చెరువులో ఉండిపోయింది. అక్కడ దాన్ని ఎవరూ ఏడిపించేవారు లేకపోవడంతో సంతోషంగా రోజులు వెళ్లదీయసాగింది. అయితే చిన్న హంసలు తనను దగ్గరికి రానియకపోయినా బిడ్డకంటే ఎక్కువగా చూసుకున్న తల్లి హంసలను ఒకసారైనా చూసి రావాలన్న కోరిక కలిగింది నల్లబాతుకు. ఇంకేముంది అనుకున్న వెంటనే సొంత గూటికి బయలుదేరింది. అక్కడికి వెళ్లిన నల్లబాతు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఎందుకంటే తనతోటి వయస్సున్న చిన్న హంసలన్నీ పెద్ద హంసలైపోయాయి. తననే ఆశ్చర్యంగా అవి చూస్తుండటంతో, మీరందరూ నన్ను దగ్గరికి రానియని నల్లబాతును నేనండా గుర్తు పట్టారా అని వాటిని ప్రశ్నించింది. మీరు ఏడిపిస్తున్నారని వెళ్లిపోయాను, మిమ్మల్ని చూడాలన్న ఆశతో మళ్లీ తిరిగి వచ్చాను అని చెప్పింది. వెంటనే హంసలకు నల్లబాతు గుర్తువచ్చి నోరు మెదపకుండా ఉండిపోయాయి. ఇంతలో తల్లి హంసలు దీన్నంతా చూసి నల్లబాతును అక్కున చేర్చుకుని, ఎందుకు వెళ్లిపోయావు, ఎలా ఉన్నావంటూ కుశల ప్రశ్నలు వేసి నల్లబాతును దగ్గరికి తీసుకున్నాయి. దీన్ని చూసి ఈర్ష్యతో వెళ్లిపోతున్న పెద్దవైన హంసపిల్లలను తల్లి హంసలు పిలిచి చీవాట్లు పెట్టాయి. మీరంతా బయటకు కనిపించే అందాన్నే చూస్తున్నారు, మనసును చూడటం లేదు. రంగు నల్లనైనప్పటికీ బాతుకు మనమందరమంటే ఎంతో ప్రేమ. మనం మర్చిపోయినప్పటికీ మనల్ని గుర్తుపెట్టుకుని అంత దూరం నుంచి వెతుక్కుంటూ వచ్చింది. అలాంటిదాన్ని బాధ పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్లు అయినారు. మంచి చెడ్డలు ఆలోచించాలంటూ బుద్ధి చెప్పాయి తల్లి హంసలు. దీంతో చేసిన తప్పును తెలుసుకున్న హంస పిల్లలు తమను మన్నించమని నల్లబాతును కోరాయి. నల్లబాతు సంతోషంగా వాటిని స్వీకరించటంతో ఆనందంగా నీళ్లలోకి గంతులు వేసుకుంటూ చేపలు పట్టేందుకు వెళ్లిపోయాయి. ఇక అప్పటినుంచి అవన్నీ కలసిమెలసి ఐకమత్యంతో సంతోషంగా జీవనం గడపసాగాయి. జోగయ్య అనే రైతు ఉన్నాడు. భార్య పిల్లలతో చూడముచ్చటైన కుటుంబం అతడిది. అతడికి రాము అనే 10 ఏళ్ల కొడుకు, భాగ్య అనే 5 ఏళ్ల కూతురు. అంటే పంచప్రాణాలు తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసే జోగయ్య చిన్నపాటి గొర్రెల మందను కూడా పెంచుతుండేవాడు. ఒకరోజు పొలం పని చేసే కూలీలతో పొలానికి వెళ్తూ పాటు గొర్రెల మందని తోలుకుని పొలానికి వెళ్లాడు జోగయ్య. అంతేగాకుండా తాను పొలం పనులు చూసుంటుంటే గొర్రెలకు కాపలా ఉంటాడని కొడుకును కూడా పొలానికి తీసుకువచ్చాడు. నాయనా రాము, నేను పక్కనే కూలీలతో పొలం పని చేయిస్తూ ఉంటాను, నువ్వు గొర్రెల మందను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పాడు జోగయ్య. కాని ఇక్కడకు అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా చెప్పాడు. ఒకవేళ పులి వచ్చినట్లయితే గట్టిగా కేకలు వేయమని చెప్పి కూలీలతో పనులు చేయించటంలో మునిగిపోయాడు జోగయ్య. అసలే ఆకతాయి కుర్రాడైన రాము తండ్రిని ఆటపట్టించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నాన్న పెద్ద పులి వచ్చింది అంటూ
పెద్దగా అరిచాడు. నిజంగానే పులి వచ్చిందేమో అనుకున్న జోగయ్య కూలీలతో కలిసి పెద్ద పెద్ద కర్రలు గడపారలతో పరుగు పరుగున వచ్చాడు. ఇది చూసిన రాము, నాన్నా పులి లేదు, ఏమీ లేదు, ఊరికే మిమ్మల్ని ఆటపట్టించాలని కేకలు వేశానని చెప్పాడు. దీంతో కోప్పడిన జోగయ్య ఇలాంటి పని ఇంకెప్పుడు చేయవద్దని రాముని హెచ్చరించి కూలీలతో కలిసి వెళ్లిపోయాడు. మరికొంతసేపు కిమ్మనకుండా ఉన్న రాము మళ్లీ నాన్నా పెద్ద పులి వచ్చింది అంటూ కేకలు వేశాడు. ఈసారి కూడా నిజమేననుకున్న జోగయ్య కర్రలు గడపారలతో ఊరికి వచ్చాడు. అయితే ఈసారి కూడా ఆటపట్టించేందుకే కేకలు వేశానని రాము చెప్పడంతో చెంప పగులగట్టిన జోగయ్య కోపంగా వెళ్లిపోయాడు. రాము బాధతో ఏడుస్తూ కూర్చుని గొర్రెలవైపు చూస్తుంటే నిజంగానే పులి వచ్చింది. నాన్నా ఈసారి నిజంగానే పెద్ద పులి వచ్చింది అంటూ గట్టిగా కేకలు వేస్తూ అరచి చెప్పాడు. ఎంత అరచి చెప్పినప్పటికీ జోగయ్య కూలిపనివాళ్లు ఎవరు కూడా రాము మాటలను పట్టించుకోలేదు. ఈసారి కూడా మళ్లీ అబద్ధాలు చెబుతున్నాడని అనుకున్న వారందరూ ఊరకుండిపోయారు. ఈలోపు గొర్రెల మందలో జొరబడ్డ పెద్దపులి గొర్రెపిల్లను ఒకదానిని మెడకరచి ఈడ్చుకుని వెళ్లిపోయింది. జరుగుతున్నదాన్ని బిక్కచచ్చిపోయి చూస్తున్న రాము భయంతో వనకసాగాడు. ఏదో వేళాకోళానికి నవ్వులాట కోసం చిన్న అబద్ధం చెబితే అది నిజంగానే నిజమైందని మనసులోనే అనుకున్న రాము బాధతో ఏడ్వసాగాడు. ఇంకెప్పుడు వేళాకోళానికి కూడా అబద్ధం చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి హాస్యానికైనా అబద్ధం ఆడరాదు అనే గొప్ప సత్యాన్ని, నీతిని ఈ రాము కథ ద్వారా తెలుసుకున్నాం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.